అబ్బబ్బబ్బబ్బబ్బా! పొట్టు పొట్టు చేసిండ్రు కదా షాపును. ఆగమాగం అక్కరకు రాకుంటే చేసిండ్రు. కరాచి పేరు కనబడితే కండ్లు ఎర్రగైతున్నాయి అటీలకు. అందుకే కాషాయం కండువాళ్ళు మెడలు వేసుకొని కట్టెలతోని పొట్టు పొట్టు కొట్టిండ్రు కరాచీ షాపు బోర్డును. దుకాణం పేరు కరాచీ కాకుండా ఇంకేదన్నా పెట్టి వ్యాపారం చేసుకుండ్రి, లేకుంటే వ్యాపారమైన బంద్ పెట్టుండ్రి, లేకుంటే గిట్లనే అవుతుంది అన్నట్టు చేసిండ్రు బజరంగ్ దళ్ కార్యకర్తలు. మరి అంతగానో ఆ పేరుతోని వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటిది, ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే కరాచీ అనేది పాకిస్తాన్ దేశంలో ఉన్న పట్నం పేరట. దాని పేరుతోని ఇక్కడ మీరు బేకరీలు నడుపుడైంది, చల్ తీసేయండి రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఇట్లనే చేస్తున్నారట. మరి అంతే కదా, పాకిస్తాన్ దేశపోడు ఇక్కడ షాప్ పెట్టుడైంది, ఇక్కడి లాభాలు అక్కడికి పంపుడైంది, ఆ దేశం పేరు పెట్టుకొని వాళ్ళు బతుకుడైంది అనే కదా మీరు అనుకునేది. కానీ ఆ బేకరీ పెట్టినోళ్ళు మనోలే, అంతేకాదు వాళ్ళు హిందువులే. అప్పుడెప్పుడో దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కరాచీ నుంచి వచ్చిండ్రట. పాకిస్తాన్ దేశంలో మతాల కొట్లాటలు ఉంటాయి, వాళ్లకు మతం నెత్తికెక్కింది కాబట్టి ఇక్కడ బతకలేమని భారతదేశానికి వలస వచ్చిండ్రట. కరాచీ నుంచి వచ్చిండ్రు కాబట్టి అక్కడ పుట్టి పెరిగిన ప్రేమ కొద్దీ కరాచీ పేరుతోని బేకరీ నడుపుతున్నారట. మన దేశానికి ట్యాక్స్ కడుతున్నారు, మన దేశ ఆదాయాన్ని పెంచుతున్నారు, మనోళ్ళకే కేకులు తీపి వస్తువులు అమ్ముతున్నారు. ఒక్క పేరు మాత్రమే వేరు. ఆగో అదే మన దేశానికి పెద్ద శత్రువు అన్నట్టు, ఆ పేరు వల్లనే దేశానికి ఎనలేని నష్టం జరుగుతున్నది అన్నట్టు కరాచీ బేకరీ చేయబట్టే ఉగ్రవాదులు దేశంలోకి సొరవడ్డట్టు, కరాచీ అనే పేరు వల్లనే మన దేశం ప్రపంచంలో నంబర్ 1 అయితలేదు అన్నట్టు చేసిండ్రు. ఇక దీన్ని చూసిన వాళ్ళు ఉత్త పేర్లేమున్నది, వాళ్ళకేదో సెంటిమెంట్ ఉన్నది కావచ్చు, దానికి ఆస్తులకు నష్టం చేసుడు కరెక్ట్ కాదు. ఇదేం దేశభక్తిరా దేవుడా అని అంటున్నారు. కరాచీ బేకరీ ఓనర్లు మాత్రం మమ్మల్ని ఆదుకోండ్రి, మా బతుకు తెరువును కాపాడుండ్రి అని సర్కార్ను కోరుతున్నారు. మరి ఈ కరాచీ బేకరీ లొల్లులు ఎంత దూరం పోతాయి? సర్కార్ బజరంగ్ దళ్ కార్యకర్తలను అడ్డుకుంటదా, కరాచీ బేకరీలను ఆదుకుంటదా అనేది చూడాలిగా.